28వ తారీఖు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ రాజ్ న్యూస్ యాజమాన్యం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహణ జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర మంత్రిగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా నుంచి నలుగురు నుంచి పెద్ద ఎత్తున మా సోదరి మనులు ఆ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి సవినయంగా మనవి. ప్రకృతి పండుగ, పూల పండుగ, బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా మహిళా తల్లందరూ కూడా ఆడి పాడి పూల పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఏటా 28వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో, రాజ్ టీవీ వారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేసి మహిళా తల్లందరినీ కూడా ఆహ్వానించి నేను రాజ్ టీవీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా తల్లందరూ కూడా 9 రోజులు దసరా పండుగ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా తల్లు పాల్గొని బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ను బ్రహ్మాండంగా జరిపేలా సహకరించాల్సిందని కోరుతా ఉన్నాను. రాజ్ న్యూస్ వాళ్ళు తెలంగాణ చౌక్లో ఉన్న సర్కస్ గ్రౌండ్ యందు ఈ నెల 28వ తారీఖు రోజు పెద్ద ఎత్తున మెగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి మా డివిజన్ తరపున అందరం కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచమంతా కూడా జరుపుకునే ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. రాజ్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమంలో మనం అందరం కూడా ఆడపడుచులం పాల్గొని మన భావి తరాలకు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని అందించాలి. తెలంగాణ బతుకమ్మకు మన ప్రపంచంలోనే ఒక గొప్ప ఖ్యాతి ఉంది. ఈ రాజ్ న్యూస్ వాళ్ళు చేపట్టే కార్యక్రమంలో బతుకమ్మ ఆడే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఆడపడుచులందరూ కూడా సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ సంబరాలకు పాల్గొనాలని రాజ్ న్యూస్ తరపున నేను ఆడబిడ్డగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. బతుకమ్మ సంబరాల్లో భాగంగా స్థానిక కరీంనగర్లోని సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ వారి ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ వేడుక జరుగుతుంది. మరి ఈ వేడుకకు కరీంనగర్లోని ఆడబిడ్డలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఈ బతుకమ్మ సంబరాలని అంగరంగ వైభవంగా అందరము కలిసి చేసుకుందామని అనుకుంటున్నాము. కానీ రాజ్ న్యూస్ వాళ్ళు 28వ తేదీ నాడు సర్కస్ గ్రౌండ్లో నిర్వహించే బతుకమ్మ పండుగ వేడుకల లోపల మన డివిజన్ తరపున మనం అందరం కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని